సో దీనికి ముందు ఒక ఫన్నీ స్టోరీ కూడా ఉంది. బోస్టన్లో ఉండేటప్పుడు ట్రై చేశాను డ్రైవింగ్ నేర్చుకుందామని. అసలు అది చాలా ఓల్డ్ కారు. అమ్మో, మా ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలి. ఆల్మోస్ట్ 10 yearsగా డ్రైవ్ చేస్తున్నాను నేను. నాకు ముందు డ్రైవింగ్ రాదు, ఎందుకంటే యూరోప్ కంట్రీస్ లో బేసిక్ గా కార్ అనేది లగ్జరీ అన్నమాట. ఇండియాలో ఓన్లీ బైక్ రైడింగ్ వచ్చు నాకు. ఈవెన్ స్కూటీ కూడా నడపలేదు నేను. ఇలా ఎవరికైనా లేడీ బర్డ్ తెలుసా? హౌస్ అరెస్ట్ లాగా అనిపించేది అన్నమాట. ఎక్కడికి వెళ్ళలేము. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. నా పేరు పద్మ. మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసే పని అయితే ప్లీజ్ చెక్ అదర్ వీడియోస్ అండి. మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ టర్న్ ఆన్ బెల్ నోటిఫికేషన్ ఫర్ ఆల్, సో దట్ నేను ఇలా వీడియో పెట్టంగానే మీకు అలా వచ్చేస్తుంది నోటిఫికేషన్. నన్ను చాలామంది చాలా కాలంగా అడుగుతున్నారు నేను డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నాను ఎట్సెట్రా డీటెయిల్స్ షేర్ చేసుకోమని. సో అందుకని ఇవాళ ఈ వీడియో చేస్తున్నానండి. ఇట్ మైట్ బి హెల్ప్ఫుల్ ఫర్ అందరిలాగే నాకు కూడా ఒక డ్రైవింగ్ స్టోరీ ఉంది. సో అది చెప్తే కొందరికి ఇన్స్పిరేషన్ గాను హెల్ప్ఫుల్ గాను ఉంటుంది అని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినాలా. సో చాలా రోజులుగా నన్ను మీరు డ్రైవింగ్ ఎలా నేర్చుకున్నారు, డ్రైవింగ్ టిప్స్ చెప్పండి, ఆర్ మీ డ్రైవింగ్ స్టోరీ చెప్పండి అని చాలా మంది అడుగుతున్నారండి. అలా అంటే చాలా రోజులుగా అడుగుతున్నారు. సో అందుకనే ఇవాళ ఈ వీడియో చేస్తున్నాను. సో ఇంకా ఎలా చెప్పాలి డ్రైవింగ్ స్టోరీ అంటే ఎలా చెప్పాలంటే, నేను యుఎస్కి వచ్చాక మేము యుఎస్కి వచ్చి ఆల్మోస్ట్ 13-14 years అయిందండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 yearsగా డ్రైవ్ చేస్తున్నాను నేను. ముందు డ్రైవింగ్ రాదు, యుఎస్కి వచ్చిన తర్వాతే డ్రైవింగ్ నేర్చుకున్నాను. లాంగ్ అగో సో లాంగ్ ఇండియాలో ఓన్లీ బైక్ రైడింగ్ వచ్చు నాకు. ఈవెన్ స్కూటీ కూడా నడపలేదు నేను. బైక్ అంటే అదే అండి, సైకిల్ వచ్చి ఇండియాలో నేను ఓన్లీ సైకిల్ నడిపేదాన్ని. స్కూటీ లాంటివి కూడా ఎప్పుడు నడపలేదు, నేర్చుకోలేదు కూడా. అలాంటిది యుఎస్కి వచ్చిన తర్వాత ఒకేసారి కారు తోలుతున్నాను. దీని వెనకాల చాలా స్టోరీనే ఉందిలేండి. సో మీతో షేర్ చేసుకుందాం, కొందరికి హెల్ప్ఫుల్ అవుతుంది ఆర్ కొందరికి మేబీ ఇన్స్పిరేషనల్గా కూడా ఉంటుంది అని ఈ వీడియో చేస్తున్నాను. సో నేను ఇందాకే అన్నాను కదండి, ఇండియాలో ఉన్నప్పుడు ఇలా ఎవరికైనా లేడీ బర్డ్ తెలుసా? లేడీ బర్డ్ నడిపేదాన్ని నేను. అది కూడా కొన్ని నెలలే నడిపాను అనుకుంటా. కాలేజీకి నడిచెళ్ళేదాన్ని అనమాట. నడిచెళ్ళే వాళ్ళం మేము ఫ్రెండ్స్ కలిసి. అది మరీ నడిచే అంత దగ్గర కాదు, బస్సుకి వెళ్ళే అంత దూరం కాదన్నమాట, ఇన్ బిట్వీన్ ఉండేది. అప్పుడు కూడా సైకిల్ లేదన్నమాట, నడిచే వెళ్ళేవాళ్ళం మేము. విపరీతంగా నడిచేవాళ్ళండి చిన్నప్పుడు, ఓ రేంజ్లో నడిచేవాళ్ళము. అందుకనే ఈ మాత్రం ఉన్నామేమో అనిపిస్తుంది. అది కూడా నడవకుండా ఉంటే ఇంకా టోటల్ డ్యామేజ్ అయిపోయేవాళ్ళం మేము. నేను అన్నట్టు కాలేజీకి నడిచెళ్ళే వాళ్ళము బ్యాచిలర్స్లో అయితే. ఇంకా మాస్టర్స్ అంటే యూనివర్సిటీ కదా, యూనివర్సిటీకి నడిచి అంటే ఇంపాసిబుల్, ఊరికి దూరంగా ఉంటుంది కదా. సో నడిచి అంటే ఇంపాసిబుల్. బైక్లో కూడా వెళ్ళే అంత డిస్టెన్స్లో ఉండదు, చాలా దూరంగా ఉంటుంది అన్నమాట. సో అందుకని బస్సులో వెళ్ళేవాళ్ళము. కాబట్టి నడిపే అవసరం రాలేదు. కాకపోతే ఇన్ బిట్వీన్ షార్ట్ టర్మ్గా ఒక కోర్స్ తీసుకున్నాను నేను. సో ఆ కోర్స్ కోసము, అది కొంచెం డిస్టెన్స్లో ఉండేది ఇంటి దగ్గర నుంచి, దానికోసం అని లేడీ బర్డ్ తీసుకున్నాను నేను. ఆ లేడీ బర్డ్ కూడా కపుల్ ఆఫ్ మంత్సే నడుపుంటాను. అమ్మో, అసలు దాంతో ఎన్ని యాక్సిడెంట్లు అయ్యాయో నాకు అసలు చాలా స్టోరీ ఉంది అసలు. సో బేసిక్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఓన్లీ లేడీ బర్డ్ ఒకటే నడిపాను అనమాట ఇండియాలో ఉండేటప్పుడు. అంటే ఫ్రెండ్స్కి అట్లా స్కూటీలు ఉండేవి, కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇల్లు కొంచెం దగ్గర ఉండేదన్నమాట కాలేజీ/యూనివర్సిటీలకి. సో అందుకని వాళ్ళు స్కూటీల్లో వచ్చేవాళ్ళు. మాది చాలా దూరం ఉండడం వల్ల మేము బస్సులో వెళ్ళేవాళ్ళం అనమాట. సో దట్స్ బ్యాక్ స్టోరీ. ఇంకా మాస్టర్స్ అయిపోయింది, పెళ్ళయింది, ఇంకా మేము జర్మనీ వెళ్ళాము. ఇంకా అక్కడ నేర్చుకోలేదన్నమాట, ఎందుకంటే యూరోప్ కంట్రీస్లో బేసిక్గా కార్ అనేది లగ్జరీ అన్నమాట. యూరోప్లో ఉండే వాళ్ళకి ఆరు ఉండొచ్చిన వాళ్ళకి ఆ విషయం తెలిసి ఉంటుంది. ఎందుకంటే అక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా బాగుంటుంది. అంటే మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్, రిమోట్ విలేజెస్లో నాకు తెలియదు, బట్ మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. అండ్ ఆ వర్క్ వైజ్ పెద్దగా ట్రావెల్ చేసే అవసరం ఉండేది కాదన్నమాట. ఎందుకంటే అకామిడేషన్ మెడికల్ స్కూల్కి దగ్గరగా ఉండేది. సో మోస్ట్ ఆఫ్ ద టైం నడిచి వెళ్ళిపోయే వాళ్ళము. కొంచెం దూరంగా ఇల్లు ఉండేటప్పుడు బస్సులో వెళ్ళే వాళ్ళం అనమాట. సో అలాగా మేము జర్మనీలో ఉన్న 6-7 years కారు తీసుకోలేదు. బేసిక్గా ఏంటంటే అవసరం రాలేదన్నమాట. ఎందుకంటే ఇద్దరమే కాబట్టి పెద్దగా అవసరం రాలేదు. ఎంచక్క ట్రాములోనే తిరిగేసేవాళ్ళం మేము ఇద్దరము. సో అది జర్మనీ స్టోరీ.
ఇంకా యూఎస్కి వచ్చిన తర్వాత యూఎస్కి వచ్చిన కొత్తలో మేము బోస్టన్లో ఉన్నాము. బోస్టన్ కూడా యూరోపియన్ కల్చరే ఉంటుంది. అక్కడ కూడా పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ బాగుంటుంది. మురారి బేబీగా ఉన్నప్పుడు కూడా బోస్టన్లో బేబీ టోడ్లర్గా ఉన్నప్పుడు కూడా హర్షిని మురారిని తీసుకొని బస్సులో వెళ్ళేదాన్ని. నేను లైబ్రరీకి అలాగా కొన్ని యాక్టివిటీస్కి తీసుకెళ్లేదాన్ని అన్నమాట. ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కమ్యూటింగ్ అంత ఈజీగా ఉంటుంది కాబట్టి వాళ్ళని తీసుకొని బస్ ఎక్కి స్ట్రోలర్ ఉంటుంది కదా, స్ట్రోలర్ తీసుకొని బస్ ఎక్కేసి వెళ్ళిపోయేదాన్ని అన్నమాట. అక్కడ కూడా కార్ అంతగా అవసరం రాలేదు, ఎందుకంటే కమ్యూటింగ్ బాగుంది కాబట్టి. దాని తర్వాత కట్ చేస్తే ఎప్పుడైతే ఇక్కడికి వచ్చాము సిన్సినాటీకి, ఇక్కడికి వచ్చాక ఏందిరా బాబు అనిపించేసింది మాకు. ఎందుకంటే ఇక్కడ పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ చాలా చాలా తక్కువ. చాలా ఏంటి ఆల్మోస్ట్ నిల్ అనమాట. ఏదో ఒకటో రెండో కనిపిస్తుంది, అది కూడా అవుట్స్కర్ట్స్లో ఉంటే డౌన్ టౌన్కి వెళ్ళడానికి, అంతే తప్ప ఇంకా ఆల్మోస్ట్ నిల్ అనమాట. సో మాకు ఎలా ఉండేదంటే హౌస్ అరెస్ట్ లాగా అనిపించేది అనమాట. ఎక్కడికి వెళ్ళలేము, తిరగలేము అంటే షాపింగ్లు గట్రా కాదండి నా ఇంటెన్షన్. అఫ్ కోర్స్ అది కూడా పిల్లల్ని ఎక్కడికైనా యాక్టివిటీస్కి లైబ్రరీలో లేకుండా అంటే హోమ్ డిపోలో అలాగా కొన్ని యాక్టివిటీస్ ఉంటాయి కదా పిల్లలకి, అలాగా కూడా తీసుకెళ్ళలేకపోతున్నానే అని అనిపించేది. సో దట్స్ వేర్ ఇట్ స్టార్టెడ్ అనమాట. సో అప్పుడు అనిపించింది డ్రైవింగ్ నేర్చుకోవాలి అని. సో దీనికి ముందు ఒక ఫన్నీ స్టోరీ కూడా ఉంది. బోస్టన్లో ఉండేటప్పుడు ట్రై చేశాను డ్రైవింగ్ నేర్చుకుందామని. అప్పుడు మా ఫ్రెండ్స్ చెప్పారు అక్కడ ఉండేవాళ్ళు ఏంటంటే, మీ వారి దగ్గర మాత్రం నేర్చుకోవద్దు, మీ వారైనా కాదు ఏ హస్బెండ్ దగ్గర డ్రైవింగ్ నేర్చుకోకూడదు, ఎందుకంటే కొట్టుకొని చేస్తారు వాళ్ళు అని చెప్పారు. నేను వినలేదు. సరే మా వారు అప్పుడు ఏముండేది, మాకు ఇన్ఫినిటీ ఉండేది, చాలా ఓల్డ్ కారు, ప్రీ ఓన్డ్ కారు కొనున్నాము బోస్టన్కి వచ్చిన కొత్తల్లో ఇన్ఫినిటీ. సో దాన్ని తీసుకొని వెళ్ళారనమాట. నైబర్హుడ్లోనే అదే ఫస్ట్ టైం నేను కార్ ఎక్కడం. డ్రైవర్ సీట్లో, పక్కన ప్యాసింజర్ సీట్లో బాగానే కూర్చున్నాను, డ్రైవర్ సీట్లో అదే ఫస్ట్ టైం అనమాట. సో కార్ ఎక్కాను. ఇంకా అసలు సో ఫన్నీ, అసలు కర్బెక్కి చేశాను. రావడం ఎవరెక్కడ, నేను మా ఇంటి డ్రైవేలోనే ఉండి మాట్లాడుతున్నానండి. డ్రైవింగ్ చేస్తూ మాట్లాడడం సేఫ్ కాదు. యాక్చువల్లీ డ్రైవింగ్ రిలేటెడ్ కాబట్టి కార్లో కూర్చొని మాట్లాడదామని ఇలాగా కార్లో కూర్చున్నాను. కాకపోతే గరాజ్లో లైటింగ్ లేదు, అందుకే మా ఇంటి డ్రైవేలో ఉండి కార్లో కూర్చొని మాట్లాడుతున్నాను అనమాట వింతగా. ఎందుకంటే ఎక్కడన్నా డ్రైవ్ చేస్తూ ఇంత ఫోకస్డ్గా మాట్లాడితే ఇట్స్ నాట్ గుడ్ కదా, అందుకనే ఎవరో ఆగుంటే అదే చూస్తున్నాను. సో ఎక్కడ దాకా వచ్చాము, బోస్టన్లో కదా. సో కర్బెక్కి చేశాను అనమాట. కర్బెక్కి ఇచ్చేంతో ఎక్కి ఆపలేదన్నమాట, అట్లా కొంచెం దూరం వెళ్ళాను. అమ్మో అసలు అది చాలా ఓల్డ్ కారు. అమ్మో మా ఆయన ఎక్స్ప్రెషన్ చూడాలి, అసలే ఓల్డ్ కారు. ఎక్కడ వీల్ అలైన్మెంట్ దెబ్బతినిపోయిందని చెప్పి అమ్మమ్మ వద్దు పార్క్ చేసే అని చెప్పాడు. సరే ఇంకా పార్క్ చేసి సైడ్కి తీసుకొచ్చి పుల్డ్ ఓవర్ అనమాట. ఇంకా మా వారు తీసుకొని తర్వాత ఇంటికి వచ్చేసాం. బేసిక్గా విత్ ఇన్ నైబర్హుడ్డే అది అలా జరిగింది అనమాట. సో అప్పుడే మా వారు టెన్షన్, ఇలా వద్దు అలా వద్దు అని. సో నాకు అర్థం, మా ఫ్రెండ్స్ చెప్పింది నిజమే అనుకున్నాను, ఇలా అయ్యే పని కాదులే అని ఇంకా డ్రైవింగ్ నేర్చుకోవాలన్న థాట్ వదిలేశాను. పైగా అవసరం లేదు, కమ్యూటింగ్ బాగుంది కదా, ఇప్పటికి అవసరం లేదులే అని వదిలేసాను అనమాట. ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత అవసరం పడింది బేసిక్గా. కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే, మీకు అవసరం ఉన్నా లేకపోయినా డ్రైవింగ్ అనే స్కిల్ నేర్చుకోవాలండి, అది అవసరం ప్రతి ఒక్కళ్ళకి. దాని గురించి తర్వాత లాస్ట్లో మాట్లాడుకుందాము. సో సిన్సినాటీ వచ్చిన తర్వాత ఇంకా మా ఆయన కొలీగ్ వాళ్ళు వేరే ఒక ఆయన నెంబర్ ఇచ్చారు, ఒక పెద్ద ఆయన నెంబర్ ఇచ్చారు, అమెరికన్ అన్నమాట. చాలా ఓపిక్గా నేర్పించాడు. తను ఏంటంటే ఇంకా మాకు ఒక కారే ఉండేది కదా, ఆ కారు ఈయన ఆఫీస్కి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. తను డౌన్ టౌన్లో పనిచేసేవాళ్ళు, ఆఫీస్కి తీసుకెళ్ళిపోయేవాళ్ళు. ఇంకా పిల్లలకి స్కూల్ అంటే బస్సు ఉండేది కాబట్టి నాకు బయట వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంకా తను ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ షాపింగ్కి అలా వెళ్ళేవాళ్ళము. ఇంకేదైనా యాక్టివిటీస్ కూడా ఈవినింగే ఉంటాయి కాబట్టి అలా వెళ్ళేవాళ్ళం. ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్కి సైన్ అప్ అయ్యే వాళ్ళమే కాదన్నమాట, ఎందుకంటే వాళ్ళని మనం పిక్ చేసుకురావాలి కదా ఆఫ్టర్ స్కూల్ యాక్టివిటీస్కి సైన్ అప్ అయితే. ఈయనకు కష్టం అనమాట, తను పొద్దున వెళ్తే ఇంకా ఈవినింగే రావాలి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఉండేదే కాదు అసలు.
సో అలాగా తన పేరు ఆర్థర్ అనమాట. ఆర్థర్ ఏంటంటే ఇంటికి వచ్చి నన్ను పిక్ చేసుకొని దగ్గరలో క్రూగర్ పార్కింగ్ లాట్ ఉండేది. సో ఆ పార్కింగ్ లాట్లో అక్కడ దాని చుట్టూ అలా నేర్పించేవాడు. అమ్మో ఫస్ట్లో ఆయనకు కూడా నేను చుక్కలు చూపించాను. ఇంకా ఇమాజిన్ అండి, ఒక స్కూటీ కూడా నడపని నేను ఒక్కసారిగా కారు ఎక్కితే ఎలా ఉంటుంది, ఇలాగే ఉంటుంది. 1 వీక్ ఆర్ 2 వీక్స్ అండి, నాకైతే ఐడియా లేదు. ఎవ్రీడే 10 years అయిపోయింది కదండి, గుర్తులేదు. మా వారిని అడిగితే చెప్తారు అనుకుంటా. ఎవ్రీడేనో ఆల్టర్నేట్ డేనో ఏదో సంథింగ్ ఉండేది. యాక్చువల్ అమ్మా నాన్నలు కూడా వచ్చున్నారు అప్పుడు, మా దగ్గర ఉన్నారు నేను డ్రైవింగ్ నేర్చుకునేటప్పుడు. సో మొత్తానికి అలాగా నేర్పించారు. తను ఏంటంటే టువర్డ్స్ ఎండ్ వచ్చేటప్పటికి నన్నే రోడ్డు మీద డ్రైవ్ చేసుకునేదానికి కూడా తీసుకొచ్చాడు అనమాట. కాకపోతే అప్పుడు డ్రైవింగ్ కార్ కదండి, తనకు కూడా బ్రేక్ ఉంటుంది అనమాట. నేను అటు ఇటు చేసి తడబడితే తను బ్రేక్ వేసేటట్టు ఉంటుంది అనమాట. బేసిక్గా అంటే రోడ్డు మీదకి రావడం అమ్మో భలే టెన్షన్ ఉండేదిలేండి. రైట్ తీసుకోవాలన్నా లెఫ్ట్ తీసుకోవాలన్నా రూల్స్ అవి చాలా ఉంటాయి కదండి. సో బిఫోర్ దట్ నేను అస్సలు చెప్పడం మర్చిపోయాను. ఫస్ట్ లెర్నర్స్ పర్మిట్ తీసుకోవాలి. బండి డ్రైవింగ్ సీట్లో కూర్చోవాలన్నా ఎల్పి ఉండాలండి. ఐ మీన్ డిపెండ్స్ ఆన్ స్టేట్ కూడా, ఏమో నాకు ఐడియా లేదు. నేనైతే బోస్టన్లోనే ఎల్పి తీసుకున్నాను. నేను డ్రైవింగ్ మా వారి దగ్గర అదే నేర్చుకోవడానికి ట్రై చేశానని చెప్పాను కదండి, అప్పటికే నాకు ఎల్పి ఉంది. సో అక్కడ ఎల్పి తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే అది చెల్లదు, మళ్ళీ తీసుకోవాలని చెప్పారు. సో ఇక్కడ మళ్ళీ ఎల్పి తీసుకున్నాను. రిటర్న్ ఎగ్జామ్ అండి, రిటర్న్ ఎగ్జామ్ పాస్ అయితే ఎల్పి ఇస్తారు. సో ఆ ఎల్పి ఉంటేనే యూ కెన్ సిట్ ఇన్ డ్రైవింగ్ సీట్ అంటే యూ కెన్ లెర్న్ డ్రైవింగ్. సో అలాగా ఇంకా డ్రైవింగ్ అయితే మొత్తానికి నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత డిఎల్ ఎగ్జామ్ ఉంటుంది. డిఎల్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే అక్కడ కూడా ఒక ఫన్నీ స్టోరీ ఉంది. సో వెళ్ళినప్పుడు రూల్స్ థిరిటికల్గా నేర్చుకోవడం వేరు, ప్రాక్టికల్గా నేర్చుకోవడం వేరు కదా. సో వాళ్ళు మన పక్కన ఇన్స్ట్రక్టర్ ఉంటారు కదండి, ఎగ్జామ్ తీసుకునే వాళ్ళు, తను మన పక్కనే ఉండి మనల్ని డ్రైవ్ చేయమంటారు అన్నమాట. సో అది నైబర్హుడ్లోనే డ్రైవ్ చేయమన్నారు. అది యాక్చువల్లీ మ్యాక్సిమం 25 ఉంటుంది నైబర్హుడ్స్లో మామూలుగా. 25 ఉంటే నేనైతే 20లో తోలుతూ ఉన్నాను అన్నమాట, అతి జాగ్రత్తగా. ఎందుకంటే ఎగ్జామ్ అసలే తక్కువగా స్లోగా వెళ్ళినా పర్లేదు, హై స్పీడ్గా వెళ్ళకూడదు కదా అనే ఇంటెన్షన్తో, పైగా మనం ఓవర్ కేర్ ఉంటుంది కదా. సో అలాగా 20లో వెళ్తూ ఉన్నాను అన్నమాట. అప్పుడేం చెప్పలేదు ఆయన. మొత్తం అంతా అయిపోయిన తర్వాత నువ్వు పాస్, కాకపోతే మరీ స్లోగా వెళ్తున్నావు, సో నీకు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాను, కొంచెం చూసుకోండి అని చెప్పాడు. సో మొత్తానికి అలా అయితే డిఎల్ చేతిలో పడిపోయింది. అప్పటి నుంచి ఏం చేశానంటే మాకు ఈవినింగ్ కిడ్స్ని టేక్వాండోకి తీసుకెళ్లేవాళ్ళు అనమాట, వీక్లీ 2 days. సో మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes ఉండేదన్నమాట. అంటే ఇక్కడ కాదండి, ఇంతకుముందు వేరే చోట ఉన్నాం కదా సిన్సినాటీలోనే, అక్కడ. సో అక్కడ మా వారు పక్కన పెట్టుకొని నేను డ్రైవ్ చేసేదాన్ని. అక్కడికి రెక్ సెంటర్లో ఉండేది టేక్వాండో క్లాసెస్. సో ఆ రెక్ సెంటర్కి నేనే డ్రైవ్ చేసేదాన్ని స్లోగా. అబ్బా నిజం అండి, నేర్చుకునేటప్పుడే కాదు, కొత్తలోనే కాదు, మనకి ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చినా హస్బెండ్ని పక్కన పెట్టుకొని డ్రైవ్ చేసామనుకోండి, ఎన్ని కామెంట్స్ వస్తాయి అసలు. ఇప్పటికి కూడా నేను 10 yearsగా డ్రైవ్ చేస్తున్నాను కదా, ఇప్పటికి కూడా ఆయన పక్కన ఉంటే ఏదో ఒకటి అంటారు అన్నమాట. మీకు కూడా అలాగే అవుతుందా కామెంట్లో చెప్పండి. సో అక్కడికి స్లోగా డ్రైవ్ చేసేదాన్ని. ఫస్ట్లో కొంచెం బండి తీయాలంటేనే టెన్షన్గా ఉండేది అన్నమాట. రూల్స్ ఫాలో అవుతానో లేదో, ఎవరికన్నా గుద్దేస్తానేమో, ఎస్పెషల్లీ లెఫ్ట్ తీసుకునేటప్పుడు రైట్ తీసుకునేటప్పుడు ఏమన్నా గుద్దేస్తానేమో, ఇలాగా చాలా టెన్షన్ ఉండేదన్నమాట. అండ్ అనదర్ టెన్షన్ వచ్చి పార్కింగ్ చేసేటప్పుడు ఫ్రీ స్పేస్, అంటే అటు ఇటు ఏమి వెహికల్స్ లేకుండా అంటే ఈజీగా పార్కింగ్ చేసేయచ్చు. కానీ అటు ఇటు బండ్లు ఉన్నాయనుకోండి, అమ్మో అస్సలు పార్కింగ్ చేసేదాన్ని కాదు. చూసి చూసి ఎక్కడ దూరంగా అయినా పర్లేదు, ఎక్కడ బండ్లు లేని చోటే పార్క్ చేసేదాన్ని. సో అలాగా స్టార్ట్ అయిందన్నమాట. సో అలాగ కొంచెం చేస్తూ చేస్తూ మళ్ళీ మేము ఇక్కడికి మూవ్ అయ్యాం కదా, ఇక్కడికి మూవ్ అయ్యి కూడా 9+ years అయిపోతుంది. సో ఇక్కడ కొంచెం మేము ఏ షాపింగ్కి వెళ్ళాలన్నా కొంచెం దూరం అన్నమాట ఇక్కడి నుంచి. అంటే ముందున్న చోట అయితే
కొంచెం దగ్గరలో ఉండేవన్నీ, ఇప్పుడైతే కొంచెం దూరమే. బట్ ఇక్కడి నుంచి ఇంకా అక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో కారు కొన్నాము. నేను బాగా తోలగలను, నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చాక, నాకు బాగా కాన్ఫిడెంట్ వచ్చాక డ్రైవ్ చేయగలను అన్నాక ఇంకో కారు కొన్నాము. ఎందుకంటే మా వారికి ఇక్కడి నుంచి డౌన్ టౌన్కి చాలా దూరము. కిడ్స్కి ఏదైనా యాక్టివిటీస్కి వెళ్ళాలంటే, తనకు రావాలంటే ఇట్స్ మియర్ ఇంపాసిబుల్. ఇంకో కారు ఉంటే డ్రాప్ ఆఫ్కి పికప్కి ఈజీగా ఉంటుంది అని చెప్పి ఇంకా ఇంకో కారు కొన్నాం అనమాట. ఇంకా స్లోగా డ్రైవ్ చేస్తూ చేస్తూ, అంటే ప్రాక్టీస్ మేక్స్ యూ పర్ఫెక్ట్ అంటారు చూడండి, అలాగే ఇప్పుడు నార్మల్ అయిపోయింది డ్రైవింగ్. సో అదన్నమాట నా డ్రైవింగ్ స్టోరీ. సో నేను ఏం చెప్తానంటే, అదే నేను ఇందాక అన్నట్టు అవసరం ఉన్నా లేకపోయినా స్విమ్మింగ్ ఎలాగా నేర్చుకోమంటారో డ్రైవింగ్ కూడా అలాగే అండి. నేర్చుకుంటే చాలా మంచిది. ఏది ఎప్పుడు అవసరం పడుతుందో తెలియదు కదా. ఇండియాలో కన్నా యుఎస్లో అయితే డ్రైవింగ్ రావడం చాలా 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 అవసరము. ఎస్పెషలీ ఎక్కడికన్నా వెళ్ళాలన్నా, లేదా ఏమన్నా తెచ్చుకోవాలన్నా, ఈవెన్ సాల్ట్, పాలు ఇలాంటి వాటికి వెళ్ళాలన్నా కూడా మనము మనిషి కోసం కాపెట్టుకొని ఉండాలంటే కష్టం కదా ఈవినింగ్ వరకు. పైగా వాళ్ళకు కూడా కొంచెం బర్డెన్గా ఉంటుంది అన్నీ తిరగాలంటే. సో మనకు ఫ్రీడమ్ ఉంటుంది. ఏ వయసు చూసినా కూడా డ్రైవింగ్ వస్తే ఇట్స్ అడ్వాంటేజ్ అన్నమాట. ఫస్ట్లో నేను హోల్ స్టోరీ చెప్పాను కదండి. నేను కూడా ఫస్ట్లో భయపడ్డాను. నాకు ఇప్పటికీ స్కూటీ రాదండి. ఇండియా వెళ్ళినప్పుడు నేర్చుకోవాలనుకుంటున్నాను. నేను ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా అటు ఇటు తిరుగుతూ ఉంటాం కాబట్టి అవసరం రాలేదు. తిరుగుతూ ఉంటాం కాబట్టి సరిపోతుంది, పొలం కదా అనే ఇంటెన్షన్తో. బట్ అక్కడ ఉండే వాళ్ళకైతే నేర్చుకుంటే మంచిదే. నేను కూడా నేర్చుకోవాలి ఎప్పుడు. ఈవెన్ హర్షికి, మురారికి మా నాన్న నేర్పించాలి అంటూ ఉన్నాడు లాస్ట్ సమ్మర్లో. సో అదే ప్రాసెస్లో మా నాన్నని అడుగుతాను, నాకు కూడా నేర్పించేయమని చెప్పి. సో అదండి కథ, నా డ్రైవింగ్ స్టోరీ. సో నేనైతే స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తానండి. రూల్స్ అనేవి థియరిటికల్ ఎల్పి తీసుకునేటప్పుడే మోస్ట్ ఆఫ్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవి నేర్చేసుకుంటారు థియరిటికల్గా. ప్రాక్టికల్గా అంటే మీరు ఇంకా తోలంగా వస్తుంది. కాకపోతే అటెన్షన్ ఉండాలన్నమాట. డ్రైవ్ చేస్తున్నప్పుడు టెన్షన్ పడకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఓవర్ కేర్ఫుల్గా ఉన్నాం అనుకోండి, అక్కడే తప్పులు చేసేస్తాం అన్నమాట. అదొకటి కేర్ తీసుకోవాలి. బిలీవ్ మీ అండి, ఇదేం రాకెట్ సైన్స్ కాదు. కొత్తలో కష్టంగానే ఉంటుంది. కాకపోతే మీకు విల్ పవర్ ఉండాలి. నేను ఎలాగైనా నేర్చుకోవాలి, నేను బండి తోలగలగాలి అనే విల్ పవర్ మీకుందనుకోండి, యూ కెన్ డూ ఇట్. అంతే అనుకుంటా అండి నాకు తెలిసి. సో ఇన్ కేస్ నేను ఏదన్నా మిస్ అయినా, లేకుండా అంటే మీకేమన్నా ఇంకేదన్నా ఇన్ఫర్మేషన్ కావాలన్నా సో కామెంట్లో మెన్షన్ చేయండి. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్. హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనుకుంటాను, నచ్చింది అనుకుంటాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.